వెల్కమ్ టు ఆర్కే గ్రీన్ మ్యాంగోస్. ప్రస్తుతం మనం ఎల్ఎంఆర్ వాస్తు సిద్ధాంతి మస్తాన్ రావు గారు మనతోనే ఉన్నారు. వారు ఎన్నో వాస్తు సమస్యలను పరిష్కరించాలని చెప్తున్నారు. అవి ఎంతవరకు నిజం అనే విషయం మీద నిర్ధారణ చేయటానికి మరి వారు మనతోనే ఉన్నారు. వారిని అడిగి ఇది ఎంతవరకు నిజం అనే విషయాలు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. శ్రీమాత్రే నమః. సార్, మీరు వాస్తు సిద్ధాంతి ఎన్నో వాస్తు సమస్యలను పరిష్కరించారు. వారంతా హ్యాపీగా ఉన్నారని చెప్తున్నారు. వారంతా హ్యాపీగా ఉన్నారని మీరు ఖచ్చితంగా చెప్పగలరా? ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకనంటే నేను వెళ్ళిన సాట ప్రతి ఒక్క సాట చాలా ఇబ్బందులు ఉన్నప్పుడు మనం పక్కాగా వాళ్ళకి ఏమి చేయాలో దాన్ని పరిష్కారం చేసి వచ్చానండి. విజయవాడ కానీ, ఒంగోలు కానీ, అట్లాగే హైదరాబాద్ కానీ, మన చుట్టుపక్కల ఏరియా అంటే మోపుడే పరిసర ప్రాంతాల్లో కానీ చేస్తే వాళ్ళు నెంబర్ 1గా ఉందన్న వాళ్ళే కానీ మాకు బాగోలేదు అన్న వాళ్ళు ఇంతవరకు నాకు చెప్పలేదండి. చాలా బాగుందని చెప్పేసి వాళ్ళు మళ్ళీ వాళ్ళ చుట్టాలకు కానీ వాళ్ళ బంధువులకు కానీ మొత్తం వాళ్ళు నేనేమో ప్రచారం చేసుకోలేదు. ప్రచారం చేయకుండానే మీ చుట్టం చూసామనుకోండి, మీ ద్వారా వాళ్ళు చూపించుకున్న తగ్గి నేను ప్రచారం చేసుకున్నాను, లేకపోతే మైక్లో అనౌన్స్ చేసుకున్నాను, టీవీలో చెప్పించుకున్నావు కానీ నేను వెళ్ళలేదు. పక్కాగా వాస్తు అనేది పక్కాగా చేసి వచ్చాను. వాళ్ళు చాలా బాగుందని చెప్పేసి అన్నారు. మీరు కూడా ఎంక్వైరీ చేసుకోండి అవసరం. అంటే మీరు వాస్తు సమస్యలను పరిష్కరించామని చెప్తున్నారు. వారంతా హ్యాపీగా ఉన్నారని చెప్తున్నారు. ఒకవేళ మేము ఈ సీక్రెట్ ఆపరేషన్స్ ద్వారా ఎంక్వైరీ చేస్తే వారు ఏమైనా నెగిటివ్స్ చెప్తే మీరేం చేస్తారు? ఎలా తీసుకుంటారు? నెగిటివ్గా చెబితే నేను చెబుతా. మీరు వెళ్ళి అసలు నెగిటివ్ అనే మాట లేదండి. వాళ్ళు నెగిటివ్ గానే చెప్పరు అసలు. ఎందుకనంటే వాస్తవంగా వాళ్ళ నెంబర్ 1గా ఉందని చెప్పారు. అదే జరిగితే నేను వాస్తే మానేస్తాను. వాస్తు దూరంగా వెళ్ళిపోతాను నేను. ఒకవేళ ఎక్కడైనా నెగిటివ్ రిమార్క్ వస్తే మీరు వాస్తు వదిలేస్తారు? అసలు నెగిటివ్ అనేది జరగదండి. ఒకవేళ వస్తే రాదు. నెగిటివ్ అనేది లేదు అసలు, రాదు. అంటే మీరు పరిష్కారం చేసిన అన్ని పాజిటివ్ గానే ఉన్నాయంటారు? ఖచ్చితంగా పాజిటివ్ గా. అంటే నెగిటివ్ అనే మాట రాదంటారు? రాదండి. నెగిటివ్ అనే మాటే వద్దు అసలు. ఎందుకంటే అసలు నెగిటివ్ అనేది జరగదు. అది చెప్పరు. మీరు ఎంక్వైరీ చేసుకునే అవసరం అంటే అంటే ఇప్పుడు పక్కాగా చెబుతుంది. ఎంక్వైరీ చేసేటప్పుడు మిమ్మల్ని తీసుకెళ్లాలా? అవసరం లేదండి. నన్ను తీసుకెళ్ళడం అవసరం లేదు. మీరు వెళ్ళి ఎంక్వైరీ చేసుకోండి. సరే, మీరు పలానా అడ్రస్లు ఇస్తారు, మరి పలానా వాళ్ళు వస్తారని మీరు ఏమైనా చెప్తారు? వాళ్ళు చెప్పరండి. అట్లా చెప్తే ఇంకెందుకు? మీకు తెలియకుండా అసలు మీకు సంబంధం లేకుండా ఎక్కడెక్కడ మీరు ఈ వాస్తు సమస్యలు పరిష్కరించారు మీరు సీక్రెట్ గా ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఎంక్వైరీ చేసుకోవచ్చు. భయపడుతున్నారు? అసలు నాకు భయం అంటే వాళ్ళకి తెలవాలండి. అసలు ఆ భయమే పని, భయంతో పని లేదు నాకు. ఎందుకంటే నేను అడ్రస్ ఇచ్చి పంపిస్తున్నా కదా, నాకు ఆ భయం. మిమ్మల్ని అడ్రస్ కూడా అడగము మేము. మీరు ఎక్కడెక్కడ ఈ వాస్తు సమస్యలను పరిష్కరించారు మేమే కనుక్కుని సీక్రెట్ ఎంక్వైరీ చేసుకోవచ్చు. మీకు సంబంధం లేదు? నాకు సంబంధం లేకుండా చేసుకోండి. భయపడుతున్నారా? భయం లేదండి నాకు. ఎందుకంటే నేను మామూలుగా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారా? ఖచ్చితంగా చెబుతున్నాను. ఫుల్గా ఎంక్వైరీ చేసుకుని అది చేసుకుంటే నాకే మంచిది. అది నాకు లోపాలంటే నాకు తెలుస్తుంది కదా. మీరు ఎంక్వైరీ చేసుకోమంటారు? ఖచ్చితంగా ఎంక్వైరీ చేసుకుంటే అది మీరు అసలు భయపడే ప్రసక్తి లేదా? భయపడే ప్రసక్తి ఎంక్వైరీ చేసుకుని. యుద్ధానికి గారు మీ ఇంట్లో బాగా చూసారంట, మీకు ఎట్లా ఉంది ఆయన ఇన్ఫర్మేషన్ ఎంక్వైరీ చేసుకోమంటారు? గట్టిగా చేసుకోండి. చేసుకుంటే తెలిసిపోతారు. ఓకే సార్, ఇప్పటి వరకు ఏంటంటే మీరు వాస్తు సమస్యలు చెప్తున్నప్పుడు
నిజమా కాదా అని ఒక డౌట్ ఉండేది. మీలో ఆ కాన్ఫిడెన్స్ చూసినాక మాకు మీ మీద గౌరవంతో పాటుగా నమ్మకం కలిగింది. మీకు తెలియకుండా మా టీము సీక్రెట్ ఆపరేషన్ చేసింది. ఓకే సార్. వారిని వెళ్ళి ఎంక్వైరీ చేశారు. వారు చాలా పాజిటివ్. ఇప్పటి వరకు ఎవరికి తెలియదు, మీకు కూడా తెలియదు. మా సీక్రెట్ టీం ఎంక్వైరీ చేస్తే వాళ్ళు చాలా పాజిటివ్ రెస్పాండ్ అయ్యారు. ఒక్కసారి ఆ వీడియోస్ మీరు కూడా చూడండి. నా పేరు కె నాగులు మీరా, విజయవాడ వాస్తవ్యం. బస్ స్టాండ్ షిరిడి క్యాంటీన్ మాది. మేము ఎల్ఎంఆర్ వాస్తు సిద్ధాంతి వాళ్ళని సంప్రదించడం జరిగింది. వాళ్ళు జియోపతిక్ సంబంధించిన రాడ్స్ కానీ ఇవి కానీ వేయటం జరిగింది. వేసిన తర్వాత కూడా మాకు చాలా బాగా అనిపించింది. సో ఇది మీకు ఒకవేళ ఎవరికైనా ఉపయోగపడుతుందంటే డెఫినెట్ గా ఎల్ఎంఆర్ వాస్తు సిద్ధాంతి వాళ్ళని సంప్రదించగలరని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. కృష్ణా జిల్లా మోదే మండలం కోసిరావుపాలెం గ్రామం అండి మాది. కోసిరావుపాలెం ఎంపీడీసీ నేను. మా మదర్కు కొంచెం 50 సంవత్సరాలు ఉండేయండి. మా మదర్కి ఏం చెప్పి చిన్న చిన్న అనారోగ్యాలు అవి వస్తూ ఉండేయండి. నేను ఉంటేనండి చిరువల్లంకలో ఎల్ఎంఆర్ సిద్ధాంత్ గారని చూస్తే ఆయన దగ్గరికి వెళ్ళాను సార్. ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ ఇల్లు బాగు చేపిస్తే మా అమ్మగారికి దగ్గరగా ఉంటుందని నైరుతి మూల చిన్న బాత్రూమ్ కట్టాను సార్. బాత్రూమ్ కట్టిన తర్వాత ఆయన చూపించలేదు కట్టే ముందు. కట్టిన తర్వాత ఇట్లా ఒంట్లో అనారోగ్యాలు వస్తున్నాయి అని సార్ సిద్ధాంత్ గారి దగ్గరికి వెళ్తే సార్ వచ్చి చూసిన తర్వాత వచ్చి మొత్తం అంతా పరిశీలించారండి. పరిశీలించిన తర్వాత బాత్రూమ్ అక్కడ ఉండకూడదని చెప్పారు. చెప్పే వెంటనే నేను ఆయన మాట మీద నమ్మకంతో ఆ బాత్రూమ్ తీసేసాను సార్. బాత్రూమ్ తీసేసిన తర్వాత మా అమ్మగారికి కానీ ఇంట్లో చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు చాలా వరకు మెరుగుపడినాయి. అంతేకాకుండా మళ్ళీ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత సార్ జేయోపతి రాడ్లు అని వచ్చినాయి, కొత్తగా ప్రమోట్ చేస్తున్నారు. సరే ఏంటో వాటి గురించి చూద్దామని నేను కూడా పరిశీలించానండి. పరిశీలించిన తర్వాత వాటి రిజల్ట్స్ నాకు కూడా కొంచెం సానుకూలంగా అనిపిస్తే సార్ని తీసుకొచ్చాను. సార్ని తీసుకొస్తే స్కాన్ చేసి మొత్తం మా ఇల్లు అంతా స్కాన్ చేశారండి. స్కాన్ చేసిన తర్వాత ఆ స్కానర్లో నేను కూడా నిశ్చితంగా పరిశీలించాను. పరిశీలించిన తర్వాత నాకు కొన్ని ఆయన చెప్పిన దానికి చాలా దగ్గరగా అనిపించినాయండి. అనిపిస్తే నేను కూడా నమ్మకంతో ఏం చేశానంటే సార్తో మాట్లాడి నాలుగు గదుల్లో 4 రాడ్లు పడినాయండి. 4 రాడ్లు పడినాయి. అవి పడిన తర్వాత ఆ జియోపతి ఆ స్కానర్ ద్వారా మా ఇంటి నుంచి దూరంగా తీసుకెళ్ళడం అనేది కూడా నాకు ఆ స్కానర్లో చూపించారు. చూపించిన తర్వాత సరే ముందు ఎటువంటి అంతా జరిగిపోయింది. తర్వాత నేను కూడా నిశ్చితంగా పరిశీలించాను ఎలా ఉంటాయి మార్పులు అనేది. చాలా మంచిగా నిదానంగా అనేది చాలా మంచిగా జరిగింది. దీనివల్ల మాకు చాలా ప్రయోజనం జరిగింది జియోపతి రాడ్ వలన. దీనివల్ల మాకు మంచిగా జరిగితే ఎప్పుడైనా సరే సిద్ధాంత్ గారు అంటే అభిమానం అట్లాగే ఆయనకి ఎప్పుడు రుణపడి ఉంటామండి. చాలా థ్యాంక్స్ అండి సిద్ధాంత్ సార్. ఇప్పుడు మీరు పరిష్కారం చేసిన వాస్తు వాళ్ళని మేము సీక్రెట్ గా ఎంక్వైరీ చేసాం. వాళ్ళు ఎంతో పాజిటివ్ గా చెప్పారు. మీకేమనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. వాళ్ళు చెప్తే నాకు ఎంత ఆనందంగా ఉంటుంది కదా. ఇప్పుడు మేము చేసింది బాగుందని చెప్పుకుంటే మాకు ఎంతో ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు బాగోలేదన్నప్పుడు మేమే బాధపడాల్సి వస్తుంది. మాకు అంతా బాగుందని చెప్పేవాడికి మాకు ఇంకా ఆనందం కలుగుతుంది. ఇప్పుడు ఏ సిద్ధాంతికైనా ఒక పని చేసినప్పుడు అది వాళ్ళు ఒక రకంగా మాకు చాలా బాగుందండి, మీరు వెళ్ళిన తర్వాత అని చెప్పండి ఎంత ఆనందం ఉంటుందో మీరు ఆలోచించుకోండి. ఎందుకంటే నన్ను నాది బాగుందని చెప్పారనుకోండి నాకు ఎంతో ఆనందం. అది అందుకే ఇప్పుడు ఆనందం మనకి. ఎందుకంటే నేను మన ఛానల్లో మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసుకుని వస్తున్నాను. ఏంటి అసలు ఇది ఎంతవరకు నిజం అనేది నాకు డౌట్ వచ్చి సీక్రెట్ గా మా టీము వెళ్ళి ఎంక్వైరీ చేస్తే వాళ్ళు మీరు వెళ్ళక ముందు ఉన్న సమస్యలు చెప్పారు. తర్వాత మీరు ఆ సమస్యల పరిష్కారం అంటే ఈ జియోపతి రాడ్స్ వేసి ఆ సమస్యను ఎలా పరిష్కరించారో కూడా చెప్పారు. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఆర్థిక పరంగా అభివృద్ధి చెందామని చెప్పారు, సమస్యల నుంచి బయటపడ్డామని చెప్పారు. ఆ చెప్పిన వారు కూడా ఏదో సామాన్య మనుషులు కాదండి. మీరు విజయవాడ షిరిడి క్యాంటీన్ ఉంది. అవునండి. నాగుల మీరా గారు ఏంటి
అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే వాళ్ళు చాలా నాగుల మేర చాలా పాజిటివ్ చెప్పడం జరిగింది. అలాగే రాజేష్ అనే ఎంపీటీసీ గారు, వారిని అడిగాం, వారు కూడా ఆ జియోపతి రాడ్లు వేసిన తర్వాత చాలా పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యారు. ఏంటి మాకు చాలా హ్యాపీగా ఉందా. అలాగే మీ ఎల్ఎంఆర్ వాస్తు మీద మాకు చాలా నమ్మకం కలిగింది. రేపు ఎవరైనా సరే ధైర్యంగా ఎల్ఎంఆర్ వాస్తుని నమ్మొచ్చు అని చెప్పడానికే మేము ఈ సీక్రెట్ ఆపరేషన్ చేసాము. ఇది మీకు ఇప్పుడు తెలిసింది. మమ్మల్ని మీరు అప్రిషియేట్ చేస్తారా, లోపల ఏమైనా తిట్టుకుంటున్నారు? లేదండి, చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఒక వాస్తుని వాళ్ళు ఆనందంగా చెప్పినందుకు నాకెంతో ఆనందంగా ఉంది. మీరు కూడా సీక్రెట్ గా ఇంకా మామూలుగా చేసుకోవచ్చు అండి. చేసుకుని జనంలో తెలియజేస్తే మంచిది కదా. నా ఏదో తప్పులు ఉన్నాయి అనుకోండి, నేను సరి చేసుకుంటాను ఏదైనా ఉంటే. అంటే ఇంకా వాస్తు చాలా లోతుగా ఉంది. ఇప్పుడు జియోపతి ఉందండి, ప్రతి వాళ్ళు అదే చెబుతున్నానండి. ఇప్పుడు మనం శరీరాన్ని స్కాన్ చేస్తున్నాం మన ఆరోగ్యం కోసం. ఇది కూడా స్కాన్ చేస్తే ప్రతి ఇంటికి స్కాన్ చేయించుకుంటే, అని నాతోటే కాదు ఇంకా స్కానర్లు ఉన్నారు, ఆన్లైన్ పిలిపించుకుని చేయించుకుంటే మన పరిస్థితి ఎట్లా ఉంది, ఇంట్లో పరిస్థితి ఎట్లా ఉంది అనేది ముందు తీసుకున్నారనుకోండి, కొంచెం ఫస్టే మనం జాగ్రత్త పడవచ్చు అండి. ఇంతవరకు తెలియదు. ఇప్పుడు తెలంగాణ ఏరియాలో ఉంది, మన రాష్ట్రంలో ఎవరి దగ్గర ఉందో లేదో నాకు తెలియదు, కానీ నేను ఇక్కడ చేస్తున్నాను విజయవాడ కానీ పరిసర ప్రాంతాల్లో. అయితే ఏంటంటే ఇంట్లో జియోపతి అనేది ఉంటే చాలా ప్రమాదం అండి. తెలీదు, ఉందో లేదో తెలియదు. ఆ సీటీ బాటికి ఏదో షుగర్ ఉందో, లేకపోతే బీపీ ఉందో, హార్ట్ అటాక్ వస్తుందో, క్యాన్సర్ వస్తుందో అనుకుంటున్నారు తప్పితే అది ఎందుకు వస్తుంది అనేది ఇప్పుడు వరకు తెలియదు. ఆ పరిశోధనలో తెలియదు ఏంటంటే కనీసం తలకాయ నొప్పి కూడా రావాలి. జియోపతి లేని ఇంట్లో తలకాయ నొప్పి కూడా రావాలి. 100 ఏళ్ళు, 80 ఏళ్ళు, 110 ఏళ్ళు, 120 సంవత్సరాల వాళ్ళు కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటున్నారు. అయితే ఏంటంటే దీని సంగతి తెలియదు కదా అందరికి. అది దీని గురించి తెలుసుకుని మొత్తం అసలు మా ఇంట్లో పరిస్థితి ముందు తెలుసుకుంటే వాళ్ళు ముందే జాగ్రత్త పడతారు. మనం ఆరోగ్యం ఎట్టాగో ఇది కూడా అంతేనండి, ఇది కూడా అంతే. అయితే సార్, మెయిన్ అసలు ఈ ఇంటర్వ్యూ కండక్ట్ చేయడానికి ముఖ్య రీజన్ ఏంటంటే మీరని ముందు రెస్పెక్ట్ ఉంది. ఈ ఫస్ట్ నుంచి నేనే మేము ఇంట్రోల్ చేస్తున్నాను. ఏంటి ఈ యొక్క వాస్తు అనేది బలంగా నమ్మొచ్చు అని ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతోనే నేను ఈ సీక్రెట్ ఆపరేషన్ చేసి ఈ 2 తెలుగు రాష్ట్రాలలో మీరు ఏ సమస్య వచ్చిన వాస్తురీత్యా వెళ్ళడం జరుగుతుంది, పరిష్కరించి వస్తున్నారు. అలాగే మరి ఇంకా మిగతా రాష్ట్రాల్లో కూడా మరి మీరు ఎల్ఎంఆర్ వాస్తు ముందుకు వెళ్ళాలని, ఎన్నో సమస్యలు పరిష్కారం చేయాలని ఆర్కే గ్రీన్ బ్యాంక్స్ తరఫున మేము కోరుకుంటున్నాము. మీరు మా ఇంటర్వ్యూని మన్నించి ఇక్కడికి వచ్చినందుకు మీకు ధన్యవాదాలు. ఫ్రెండ్స్, చూశారు కదా మరి వాస్తు సిద్ధాంతి గారు ఎంత కాన్ఫిడెన్స్ గా మాట్లాడారో మీరు చూశారు. మరి మీ ఇళ్లలో కూడా ఏదన్నా సమస్యలు ఉంటే ఈ క్రింది స్క్రోల్ అవుతున్న నంబర్ని కాంటాక్ట్ చేయండి. మీ ఇళ్లలో ఉన్న సమస్యలను పరిష్కారం తీసుకుంటారని ఆశిస్తున్నాము. మరి మన వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.